పొగాకు కంపెనీల ప్రతినిధులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమక్షంలో చర్చలు జరుగుతాయని హామీ ఇచ్చిన జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లాలో కంపెనీల ఒప్పందం ప్రకారం పండించిన పొగాకును కంపెనీలు తక్షణమే కొనుగోలు చేసేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని పొగాకు పంట వేసుకుని కొనుగోలు చేయడానికి కంపెనీలు రాకపోవడం వల్ల నష్టపోతున్న పొగాకు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరిపి కలెక్టర్కి సమస్యను విన్నవించడం వల్ల కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే పొగాకు కంపెనీల ప్రతినిధులను చర్చలకు పిలిపించామని జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశానుసారం నేడు చర్చల కోసం వచ్చిన రైతులు ఎంతసేపటికి చర్చలకు పిలవకపోవడంతో కలెక్టర్ ఆఫీస్ ముందు సోమవారం ధర్నాకు దిగగా జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ జోక్యం చేసుకుని నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఖచ్చితంగా రైతులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. అందరూ కనిపించాలి. రైతుల ఐక్యత కొనుగోలు చేయాలి. రైతులు పండించిన పొగాకును వెంటనే 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 కొనుగోలు చేయాలి. రైతులతో అగ్రిమెంట్ చేసుకొని పూర్చుకున్నటువంటి పొగాకును వెంటనే కొనుగోలు చేయాలి. అగ్రిమెంట్ చేసుకున్న కాడికి పొగాకు అగ్రిమెంట్ చేసుకున్న పొగాకును వెంటనే పొగాకును వెంటనే రైతాంగం మేమంతా కూడా మాకు అలవెన్స్ కంపెనీని మాత్రమే ఎన్నుకొని వేసినాము. వాళ్ళు ఎఫ్టీలు బాగా వస్తుంది, మంచి డిమాండ్ ఉంటుంది అనే ప్రోద్బలం చేయడంతో మేము దీనికి దిగినాము. ఈ అలవెన్స్ కంపెనీ నుంచి కేవలము ఒక్క ఆకు గాని, ఒక కేజీ సరుకు గాని ఇంతవరకు తీసుకెళ్లలేదు. దీనికి సంబంధించిన పెట్టుబడి ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. కానీ కంపెనీ వాళ్ళు ఈ రోజు రేపు అని డిలే చేసుకుంటూ చాలా రైతులకు కూలీలకు ఇచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఇంకోటి జరిగేది ఏంటంటే ఈ సంవత్సరం అకాల వర్షాలతో మే నెలలోనే అధిక వర్షాలు రావడం జరుగుతుంది. ఈ వర్షాలతో ఉన్నటువంటి ఆకు కూడా దాని రంగును కోల్పోయి డ్యామేజ్ అయ్యి దాన్ని ఈ కంపెనీ వాళ్ళు బాగలేదని బయటికి దొబ్బేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అందులో కూడా 10 క్వింటాలు అయిన దాన్ని ఒక 2 క్వింటాలు తెచ్చుకోండి, 3 క్వింటాలు తెచ్చుకోండి అని ప్రోద్బలం చేస్తున్నారు. అయినా 2 క్వింటాలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రోజు రేపు అని మభ్య పెట్టడమే జరుగుతుంది. మేము ఎఫ్టీల దగ్గరికి పోయి అడిగినప్పటికీ కూడా వాళ్ళు మేమేం చేయాలి, మీకు ఇచ్చినాం మేము కేవలం అంతే, మీరు పై అధికారులను అడగని వాళ్ళు పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. దీనివల్ల మేము కూలీ రైతులకు ఇచ్చుకోలేకపోతున్నాము, పెట్టుబడి తెచ్చిన కాడ ఇచ్చుకోలేకపోతున్నాము, వడ్డీకి తెచ్చిన దగ్గర కూడా ఇచ్చుకోలేకపోతున్నాము. ఈ పరిస్థితి కొనసాగుతూ పోతే లాస్ట్ కు మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ సాల్వ్ చేయాలంటే
ఎందుకంటే ఒక నంద్యాల జిల్లా కావచ్చు, అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వీళ్ళు అలర్ట్ అయ్యి ఈ రైతులందరికీ, పొగాకు రైతులను ఆదుకొని వీళ్ళకు న్యాయం జరగాలని ఈ కలెక్టర్లను, అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేము పేరు పేరున కోరుకుంటాము. అదే జరగకపోయి వాళ్ళు ఏమాత్రం స్పందించకపోతే ప్రతి జిల్లాలో కూడా రోడ్ షో నిర్వహించి ఈ యొక్క బస్సులను ఏవైతే ఆపాలనో అవన్నీ దిగ్బంధం చేసి మా కోరికలను మేము నెరవేర్చాలనుకున్నాము. లేదంటే ఆత్మహత్య కూడా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నాము. కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల రూపాయలు ప్రతి రైతు నుంచి నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళ అగ్రిమెంట్లు ఇవ్వకపోయి మా దగ్గరికి రాకపోతే మేము వేసే వాళ్ళం కాదు. ఇప్పుడు వేసిన తర్వాత పక్కకు తప్పుకోవడం అనేది చాలా అరాచకం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని కలెక్టరు, దీనికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్లు దిగి వచ్చి మాకు న్యాయం చేయాలి. లేని పక్షంలో ప్రతి ఊరు నుంచి ప్రతి రైతు కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టి జిల్లా మొత్తాన్ని కూడా మేము చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ రోజు మధ్యాహ్నం 2 లోపల 3 లోపల మాకు ఏదైనా న్యాయం జరిగి ఆ యొక్క ఆఫీసర్లను పిలిపించి డిమాండ్ నెరవేర్చాలని మరీ కోరుచున్నాను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.